హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది డే టు డే రివ్యూ. ఈ మధ్యకాలంలో ఆన్లైన్ షాపింగ్స్లో స్కామ్స్ అనేవి బాగా జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు ఏంటంటే తక్కువకు వస్తుంది అనేసి ఆన్లైన్ షాపింగ్స్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. కానీ మనం పెట్టే ప్రొడక్ట్ వేరు, వచ్చే ప్రొడక్ట్ వేరు, కలర్ వేరు, ఫ్యాబ్రిక్ వేరు, క్లాత్ మెటీరియల్ వేరు, ఎలక్ట్రానిక్స్ అయితే పాడైపోతున్నాయి, పగిలిపోతున్నాయి, అసలు వేరే ప్రొడక్ట్ వస్తుంది, సెకండ్ హ్యాండ్ పీసెస్ అమ్ముతున్నారు. ఇట్లాంటి స్కామ్స్ అయితే చాలా జరుగుతున్నాయి. నేను కూడా ఈరోజు ఒక స్కామ్కి అయితే గురయ్యాను, డబ్బులు పోగొట్టుకున్నాను. నేను ఏ ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టాను, నాకు ఎట్లా మోసపోయాను, నాకు వచ్చిన మెటీరియల్ ఏంటిది, ఇట్లాంటి కొన్ని ఫేక్ వెబ్సైట్ నేను గ్యాదర్ చేశాను. అవన్నీ మీకు తర్వాత డిస్ప్లే చేస్తాను, చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన పని కూడా లేదు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఆన్లైన్ షాపింగ్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు ఉంటారు, ప్రతిదీ ఆన్లైన్లో షాపింగ్ చేసేవాళ్ళు. వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి చాలు, అంతకుమించి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన పని కూడా లేదండి. మెయిన్ కంటెంట్లోకి వెళ్ళే ముందు మీకు ఒక అదిరిపోయే అప్డేట్ అయితే ఇస్తానండి. August 6th ఫ్లాగ్షిప్ సేల్స్ అయితే నడుస్తున్నాయి ఫ్లిప్కార్ట్, అమెజాన్లో. మీకు ఏదైనా ప్రొడక్ట్ ఎలక్ట్రానిక్స్ కానీ క్లాత్స్ కానీ మీకు కొంచెం తక్కువ ధరకే దొరుకుతాయి. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా కొనాలి అనుకుంటే August 6th ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్లోకి వెళ్ళి పర్చేజ్ చేయండి, తక్కువ ధరకే దొరుకుతాయి. అదేంటి వీడు ఆన్లైన్ షాపింగ్స్లో స్కామ్స్ అంటున్నాడు, మళ్ళీ వీడే వెళ్ళి ఫ్లిప్కార్ట్ అమెజాన్స్లో షాపింగ్ చేయండి అంటున్నాడు, వీడికి ఏమైనా పిచ్చా అని తప్పుగా అర్థం చేసుకోకండి. నేను మాట్లాడేది థర్డ్ పార్టీ వెబ్సైట్స్ గురించి. ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇవి ట్రస్టెడ్ అండి, నమ్మొచ్చు వీటిని. కానీ కొన్ని థర్డ్ పార్టీ వెబ్సైట్స్ ఉంటాయి, అవి యాప్స్ ఉండవు, ఓన్లీ వెబ్సైట్స్ ఉంటాయి. అవి కూడా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ షార్ట్స్లో ఇట్లా మధ్యలో తగులుతూ ఉంటాయి. సో వాటి గురించి మాట్లాడుకుందాం. ఇంకా మెయిన్ కంటెంట్లోకి వెళ్ళిపోదాం, లేదంటే ల్యాగ్ అయిపోద్ది. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ ఆన్లైన్ షాపింగ్స్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ పెడుతున్నారు. కిచెన్లో వాడే చిన్న చిన్న స్పూన్స్ దగ్గర నుంచి ఫ్రిడ్జ్, ఏసీ, టీవీ, ఎలక్ట్రానిక్స్ ఇట్లాంటి ప్రతి ఒక్కటి, ఆఫర్ ఇట్లాంటి స్కేల్స్ కూడా ₹1 తక్కువ వస్తుందని ఆన్లైన్లోనే షాపింగ్ చేస్తున్నారు. మన ఇంట్రెస్ట్ని క్యాచ్ చేసుకొని కొంతమంది స్కామర్స్ ఇట్లాంటి ఆన్లైన్ షాపింగ్స్ పేరుతో కొన్ని ఫేక్ వెబ్సైట్ని క్రియేట్ చేసి ఈ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ షార్ట్స్ మధ్యలో ఇంక్లూడ్ చేస్తున్నారు. నాకు వచ్చిన కంప్లైంట్స్ ప్రకారం ఇట్లాంటి స్కామ్స్కి ఎక్కువ గురవుతుంది ఈ లేడీస్. 25 to 30 ఏజ్లో ఉండి ఈ పిల్లల్ని చూసుకుంటూ, అత్తమామలను చూసుకుంటూ, ఇంటిని చూసుకునే వాళ్ళు వాళ్ళకున్న ఫ్రీ టైంలో ఇట్లా ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ, యూట్యూబ్ రీల్స్లో కానీ మధ్యలో buy one get one, ఫుల్ క్వాలిటీ, లో ప్రైజ్ ఇట్లాంటి ఏదో ఒకటి చూసి వాటికి టెంప్ట్ అయిపోయి ఆర్డర్ పెడుతున్నారు. కానీ తీరా వాళ్ళకి వచ్చే ప్రొడక్ట్ మాత్రం వేరే ఉంటుంది, అసలు కంప్లీట్గా చేంజ్ ప్రొడక్ట్. ఆ క్లాత్ రాదు, ఆ మెటీరియల్ రాదు. కొన్ని ఎలక్ట్రానిక్స్ అయితే ఆ డబ్బాల్లో రాళ్ళు పెట్టి లేకపోతే మట్టి పెట్టి డెలివరీ చేసిన రోజులు కూడా ఉన్నాయి. తిరిగి వాళ్ళని కాంటాక్ట్ అవుదామంటే వాళ్ళ నెంబర్ ఉంటుంది, కానీ అది ఎప్పుడు స్విచ్ ఆఫ్లోనే ఉంటుంది. వాళ్ళ మెయిల్ ఐడి ఉంటుంది, అసలు అది ఎగ్జిస్టెన్స్లోనే ఉండదు. అంటే అసలు ఆ మెయిల్ లేదు, అసలు ఉండదు. ఆ మెయిల్ అనేది అసలు వర్కింగ్లో ఉండదు. సో మనం కంపల్సరీగా డబ్బులు అయితే కోల్పోవాల్సి వస్తుంది. ఇట్లాంటివి చాలానే జరుగుతున్నాయి. రీసెంట్గా నేను కూడా ఒక స్కామ్కి అయితే గురయ్యాను. ఈ ఇన్స్టాగ్రామ్లో buy one get one అనేసి 2 ప్యాంట్స్ అయితే చూపించాడు, ట్రాక్ ప్యాంట్స్. చాలా బాగున్నాయి చూడడానికి, లో ప్రైస్, ₹900కి 2 ప్యాంట్స్ వస్తున్నాయి అనేసి ఆర్డర్ పెట్టాను. ముఖ్యంగా టెంప్ట్ అయిన విషయం ఏంటంటే నా సైజ్ 28 బయట నాకు దొరకడం కష్టం. ఈ సైట్లో 28 కూడా అవైలబుల్ ఉందనేసి దానికి టెంప్ట్ అయ్యి ఆర్డర్ పెట్టాను. ఆర్డర్ పెట్టిన ప్రోడక్ట్ ఒకసారి చూపిస్తాను చూడండి. నేను పెట్టిన ఆర్డర్ అయితే ఇది. నాకు వచ్చిన ప్రోడక్ట్ చూస్తే మాత్రం నిజంగా షాక్ అయ్యాను నేను, మీరు కూడా అవుతారేమో. చూపిస్తాను చూడండి. ఇగో ఇది ప్రొడక్ట్ డీటెయిల్స్. ఓకే, ఇది సెల్ఫీ కెమెరాలో ఉంది కాబట్టి మీకు అర్థం కావట్లా, నేను తర్వాత ఇది క్యాప్చర్ చేసి పెడతాను మెయిన్ కెమెరాతో. నాకు వచ్చిన ప్రొడక్ట్ ప్యాంట్ చూడండి, వాడి పడేసిన ప్యాంట్లు ఇవన్నీ. 38 సైజు, నాకు కావాల్సింది 28 సైజు, కానీ ఇది 38 సైజ్ అండి. 38 సైజు వచ్చింది. ఈ వాడి పడేసిన ప్యాంట్ వచ్చింది, ఎవడు వాడాడో ఏందో కూడా తెలియదు నాకు. ఇవి ఎట్లా వచ్చింది. ఇంకో ప్యాంట్ ఇది కొంచెం ఫిల్టర్ వల్ల కొంచెం షైన్ అవుతుందిలే, కానీ వాడి పడేసిన ప్యాంట్లు ఇవన్నీ. ఇట్లాంటివి అయితే వచ్చినాయి. షాక్ అయ్యాను. వాళ్ళ నెంబర్ ఉంది, మీరు కూడా కాల్ చేయండి, కావాలంటే కలవదా, స్విచ్ ఆఫ్లో ఉంటుంది. వాళ్ళ మెయిల్ ఐడి కూడా రెస్పాండ్ అవ్వరు వాళ్ళు. సో నేనైతే ఇట్లా స్కామ్కి గురయ్యానండి. నాలాగా ఎవరు ఇట్లాంటి స్కామ్స్కి గురవ్వకూడదు, డబ్బులు పాకెట్టుకోకూడదు అనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేశాను. సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన పని కూడా లేదండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఇట్లాంటి షాపింగ్స్ చేస్తూ ప్రతిదీ షాపింగ్ ఆన్లైన్లో చేయాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి. అంతకు మించి నాకు ఏమీ అవసరం లేదు. అండ్ ఇంకా ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే ఒక లైక్ చేయండి చాలా, అంతకు మించి ఇంకేం కోరుకోను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, బాయ్.